జయలక్ష్మీనారాయణ్. నేను శ్రీమతి దివ్యశ్రీ రమణ చక్రవర్తుల లక్ష్మీనారాయణ ఉపాసకులు, లక్ష్మీనారాయణ సేవా సమితి వ్యవస్థాపకులు, దివ్యచక్ర జ్యోతిష్యాలయం వ్యవస్థాపకులు. నా ద్వారా కృష్ణాష్టమి అనే వేడుకని చెప్పడం ఇది నా జన్మ యొక్క అద్భుతమైన ఘట్టం అనుకోవచ్చు. ఎందుకంటే కృష్ణ అని ఎప్పుడైతే మనం తలుచుకుంటామో ఆటోమేటిక్గా ఆనందం వచ్చేస్తుంది. అయితే నాకున్న పాపాలన్నీ తొలగిపోతాయి. ఇవాళ కాకతీయ టీవీ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం, మీకందరికీ జన్మాష్టమి విశేషాన్ని అందించడం, వారికి కూడా కృష్ణుడి యొక్క అనుగ్రహం లభించినట్టే. అలాగే మీ అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఇవాళ రోజున కృష్ణాష్టమి అనే పండుగని జరుపుకుంటూ కృష్ణుడి యొక్క అష్టోత్తరంతో స్వామిని ఆరాధన చేసుకుని పూజించి స్వామిని పొందండి. జయ లక్ష్మీనారాయణ. మరి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మరి బ్రహ్మజ్ఞాని దివ్యశ్రీ రమణ చక్రవర్తుల గారితో మనం మాట్లాడుతున్నాం. ముందుగా అసలు శ్రీకృష్ణ జన్మాష్టమి యొక్క ప్రాముఖ్యత ఏంటి, విశిష్టత ఏంటి, అసలు శ్రీకృష్ణుడి యొక్క జన్మాష్టమిని ఎందుకు జరుపుకుంటారు అనే విషయం మొత్తం కూడా ఇప్పుడు మనం మేడం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. మా కాకతీయ టీవీ నుంచి మీకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్తుంది. మీకు కూడా, మీ అందరికీ, అలాగే ప్రేక్షకులందరికీ కూడా, కాకతీయ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా జన్మాష్టమి శుభాకాంక్షలు. జన్మాష్టమి ప్రతి ఒక్కరి ఇంట్లో, వాళ్ళ ఇంట్లో ఒక చిన్న పిల్లాడు నడిచి ఉండదు కాబట్టి మీ అందరి ఇళ్ళలో కృష్ణుడి యొక్క ప్రవేశంతో లక్ష్మీమయం కావాలని కాకతీయ ఛానల్ తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. అదేవిధంగా ఒక నిమిషం అంటే ఇంటర్వ్యూకి వెళ్ళాము. లాస్ట్ టైం మేము ఇంటర్వ్యూ చేసాం, చాలా రెస్పాన్స్ బాగా వచ్చింది, కాల్స్ చాలా వచ్చాయి. అవును. మరి మీకేమనిపించింది? అద్భుతంగా అనిపించింది. బాగా చేశారు మీరు ఇంటర్వ్యూ. ఒకటి రెస్పాన్స్ చాలా బాగుంది. ఎవరు చూసినా కూడా 2 గంటలు ప్రోగ్రామ్ చూసినట్టు ఎవరికి అనిపించలేదని చెప్పారు. ఎవరు అది యాక్చువల్గా మనం ఎప్పుడు యూట్యూబ్ ఛానల్స్లో కానీ వేరే వాటిల్లో కానీ మనం ఏం చేస్తాము, ఒక 5 మినిట్స్ నుంచి 15 మినిట్స్ వరకు ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. బియాండ్ అయితే కనుక ఎవరు చూడరు అన్నట్టుగా అనుకుంటూ ఉంటారు. కానీ అందరూ అసలు స్టార్టింగ్ నుంచి 2 అవర్స్ ఎలా గడిచిపోయింది మేడం అని అన్నారు. ఐ మీన్ ప్రోగ్రామ్ చాలా బాగుంది. వాళ్ళు ఇంకా ఏం జరుగుతుంది అనే విధంగా మీరేం క్వశ్చన్స్ వేస్తారు, అమ్మ ఏం ఆన్సర్ చేస్తుంది అనే దాంట్లో వాళ్ళ టైం అంతా వెళ్ళిపోయింది. చూసుకునేసరికి 2 అవర్స్ అయిపోయింది, మాకు ఆకలేసింది కూడా తెలియలేదు అని అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీరు కూడా చాలా మంచిగా ఆన్సర్ చెప్పారు. విధంగా చాలా మంది కాల్ చేస్తున్నారు, ఇట్లా మేము కూడా అమ్మవారిని కలుస్తాము, ఫోన్ నెంబర్ ఇవ్వండి, మా జాతకాలు కూడా చూపెట్టుకుంటూ అంటున్నారు. మరి నిజంగా మిమ్మల్ని కలవాలంటే మీరు వాళ్ళకి ఏం చెప్తారు? కలవచ్చు. ఎవరికి భగవంతుడి అవకాశం ఇచ్చారో వారు కలవగలుగుతారు. చాలామంది జ్యోతిషులు ఉన్నారు ప్రపంచంలో. అయితే మనము ఎప్పుడైతే అవకాశానికి వినియోగించుకోగలుగుతామో, అందరూ జ్యోతిషుల్ని సంప్రదించారు. చాలామంది ఏం చెప్తూ ఉంటారంటే, మేము జాతకాలు చూపించుకోము, నమ్మము, ఇవన్నీ ఒక విధంగా ట్రాష్, ఏంటి గ్రహాలు వచ్చి భూమి మీద చేయడం ఏంటి, ఇలా చాలా జరుగుతుంటాయి. నేను చెప్పిన జాతకాల్లో చాలామంది ఇప్పుడు చదువుకున్న పిల్లలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వీళ్ళంతా ఏం చెప్తూ ఉంటారు, ఇలాంటివి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. చెప్పింది జరిగిన తరువాత మాత్రం నా దగ్గరికి వచ్చి ఒప్పుకోవడానికి ఒక విధంగా కొంచెం ఆత్మాభిమానం పిల్లలకి అడ్డం వస్తూ ఉంటుంది కదా, ఈగో. అయితే తర్వాత మాత్రం వాళ్ళ పేరెంట్స్ ఎవరో ఒకరు చెప్తూ ఉంటారు, అమ్మ మీరు ఏమైతే చెప్పారో అవన్నీ జరిగాయి, వీళ్ళు రియలైజ్ అవుతున్నారు పిల్లలు. వాళ్ళంతటి వాళ్ళు వచ్చి మీకు ఒకరోజు సరెండర్ అవ్వాలి, అది మేము కోరుకుంటాము, జ్యోతిష్యం నిజమే అని తెలియాలి వాళ్ళకు కూడా. గ్రహాలు, గ్రహస్థితులు అనేది ఏంటంటే, మనం పుట్టినప్పుడు మనది ఒక గ్లాన్స్ ఆఫ్ పిక్చర్. ఈ యొక్క జీవి యొక్క పూర్వజన్మ కర్మ ఎలా ఉంది, ఆ కర్మ వల్ల ప్రస్తుత జన్మ ఎలా ఉండబోతోంది, ఈ ప్రస్తుత జన్మ వల్ల మనకి వచ్చే జన్మ ఎలా ఉంటుంది. ఇదైతే మనం సంచిత ఆగామి కర్మలు అంటుంటాం. ఈ కర్మల వల్ల ఈ జన్మ, అంతేగాని ఈ కర్మలు లేనిది జన్మ ఎందుకు? సో దీనితోటే ఈ ప్రతి జీవి నడుస్తూ ఉంటాడు. ఈ గ్రహస్థితులు గతులు లేనిది జీవి యొక్క మూమెంట్ అనేది లేనే లేదు. మన కాకతీయ ప్రేక్షకులు కూడా మరి బ్రహ్మజ్ఞాని దివ్యశ్రీ రమణ చక్రవర్తులు చెప్పినట్టు అన్ని విషయాలు తెలుసుకొని మరి భవిష్యత్తు నిర్ణయించుకునేందుకు ఇక్కడికి వస్తే ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మరి మేడం దగ్గరికి వచ్చి మరి జీవితాన్ని చాలా ఆశాజనకంగా తీర్చిదిద్దుకుని చాలా మంచిది అనుకుంటున్నాం. ఓకే మేడం. అదేవిధంగా మరి అసలు విషయానికి వస్తుంది కదా, శ్రీకృష్ణ జన్మాష్టమి. అష్టమి మంచిది కాదని అందరికీ తెలుసు. అష్టమి నాడు ఎటువంటి
పవిత్ర కార్యక్రమాలు చేయరు, మంచి కార్యక్రమాలు చేయరు, శుభం కాదు అంటారు. కానీ అదే అష్టమి రోజు శ్రీకృష్ణుడు జన్మించాడు. దీనిపై నిష్పత్తి ఎలా జరిగింది? శ్రీకృష్ణ జన్మాష్టమి అని అంటే కనుక దేవకీదేవికి అష్టమ సంతానం. అష్టమ గర్భంలో జన్మించిన వాడు మాత్రమే కంసుడిని సంహారం చేస్తాడు. అష్టమి అనేది టిపికల్ ఏంటి అని అంటే కనుక అష్ట కష్టాలకి ఓర్చి ఇక్కడ ధర్మ సంస్థాపన చేయాలి. అప్పటికే శ్రీకృష్ణ పరమాత్ముడు ఉద్భవించే సమయానికి అంటే అవతారం ఎత్తే సమయానికే ఇక్కడ మనకి రాక్షసులు అధర్మము అన్ని పాదాలుగా నడుస్తూ ఉంది. అలాంటి సమయంలో ఆయన ధర్మ సంస్థాపన చేయాలి. అంటే అష్టమి తిథియే సరి అయిన తిథి. అష్టమి నవమి తిథులు మనం సామాన్యంగా వదిలేస్తూ ఉంటాం ఏ శుభకార్యాలు చేయాలన్నా జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా. కానీ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? అష్టమి నవమి తిథులు స్వామి యొక్క కార్యక్రమాలు చేయడానికి విశేషమైనవి అని. అయితే మనం ఈ భవసాగరాన్ని కూడా దాటడం అంతే కష్టం. ఈ భవసాగరాన్ని దాటడానికి కూడా మనకి భగవంతుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కావాలి. అలాంటి వాడే ఏ విధమైన మలినము లేకుండా ఈ భవసాగరాన్ని దాటగలుగుతాడు. అలా దాటడానికి జన్మాష్టమి అనేది ఒక వేడుక. అయితే ఈ జన్మాష్టమి అవ్వడము ఆయనకి 8వ అవతారం. ఎనిమిది అవతారం. అప్పటికే స్వామివారి 10 అవతారాలు అంటాం మనం. 8 అవతారాలు అయ్యి 9వ అవతారంలో స్వామి ఉద్భవించడం, 8వ సంతానంగా ఉద్భవించడం, అష్టమి తిథిని ఎంచుకోవడం, సింహమాసము అలా అంటే మనకి శ్రావణ మాసం కింద లెక్క. రోహిణి నక్షత్రయుక్త అష్టమి తిథి శ్రావణ మాసంలో వచ్చేదాన్ని ఆ తిథి ప్రకారంగా. అయితే ఏమంటారు ఇక్కడ చాలా మటుకు మీరు ఏం చేస్తారు, కొన్ని చోట్ల ఏం చేస్తారు, తిథిని జరుపుకోవాలా నక్షత్రాన్ని జరుపుకోవాలనే ఒక సందిగ్ధ అవస్థ నడుస్తూ ఉంటుంది. జయంతి అనేది ఏదైతే ఉందో అది రెండు కలిసి వచ్చినది జరుపుకోవాలి. అంటే శ్రీకృష్ణ జన్మాష్టమి స్వామి యొక్క పుట్టిన తిథి అయితే స్వామి నక్షత్రముతో కూడిన తిథి అయి ఉండాలి. అలాంటి సమయాన్ని జన్మాష్టమిగా జరుపుకుంటారు. అలాగే శ్రీరామనవమిగా కూడా జరుపుకుంటూ ఉంటారు. ఇక్కడ కొంతమందికి మతభేదాలు ఉన్నాయి, కానీ ధర్మశాస్త్రం ఏమి చెప్తుందో ఎప్పుడు అదే ధర్మ నిరూపణ కింద మనం తీసుకుంటాం. కాబట్టి మరి శ్రీకృష్ణ జన్మాష్టమి అనగానే చాలా మందికి వేషధారణలు గుర్తొస్తాయి. ప్రత్యేకంగా చిన్నపిల్లలందరూ కూడా శ్రీకృష్ణుడి వేషధారణతో బాలకృష్ణులాగా ప్రదర్శన కూడా చేస్తారు. ఏంటి దీనికి సంబంధం ఏంటి? ఇప్పుడు చూడండి, జన్మాష్టమి అనగానే ఇప్పుడు మీరు ఏ తత్వాన్నైనా పూజించండి, మీరు ఇంక వేరే ఏ తత్వాన్ని పూజించినా భగవంతుడు అనే తత్వంతో ఆరాధన చేస్తారు, గౌరవించే విధానంలో పూజ చేస్తారు. అదే జన్మాష్టమి వచ్చేసరికి అన్నమయ్య కూడా ఏం దర్శించుకున్నాడు? వటపత్ర సాయిగా దర్శించుకున్నాడు. అంటే వటపత్రం అంటే మర్రి ఆకు మీద ఆ కాలి బొటన వేలు నోట్లో పెట్టుకుని ఆయన చీకుతూ వెళ్తున్న దృశ్యాన్ని దర్శనం చేసుకున్నాడు అని ఆయన పాట ద్వారా మనకి నిరూపణ అవుతుంది. అంటే శ్రీకృష్ణుడు మన ఇంటికి ఇప్పుడు జన్మాష్టమి రోజున కృష్ణ పాదాలు వేసి స్వామిని వీధి నుంచి మన ఇంట్లోకి రావాలి అని చెప్పి మనం పాదాలని అలంకారం చేస్తాం. ఎందుకు అంటే కనుక కృష్ణ అని అనేసరికి ఆనందమయ స్వరూపం. ఆనందము ఎక్కడ ఉంటుందో అక్కడ కృష్ణ పరమాత్ముడు ఉంటాడు. నిరతిశయ ఆనందాన్ని పొందగలడు. సంతోషం ఇంకేంటి, మీరు ఎక్కడుంటే అక్కడే ఆనందం. ఆనందాన్ని పొందుతారు. భగవతత్వంలో మీరు పొందవలసింది ఆనందాన్ని మాత్రమే. ఆనందాన్ని పొందగలిగినప్పుడు అదే ఆత్మానందం అంటూ ఉంటారు చూడండి. ఆత్మానందం అంటే ఏంటి? మీరు ఆత్మని, శరీరాన్ని, మనసుని అన్నిటినీ ఒకేలాగా ఆనందింప చేయడం. అది కృష్ణ అనే పదంలో ఒక చోటే ఉంది. సో మీ దగ్గరే ఉంది అది. ఇప్పుడు శ్రీకృష్ణ జన్మాష్టమి ఎందుకు జరుపుకోవాలి? జరుపుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగాలు జరిగే అవకాశం ఉంది? ఇప్పుడు చూడండి, కృష్ణుడు పుట్టినప్పుడు మనం కృష్ణ జన్మ వృత్తాంతం తెలుసుకుందాం. ఎందుకు అని అంటే కనుక కృష్ణుడి జన్మ గురించి తెలుసుకుంటే సమస్త పాపాలు నశించిపోతాయి. అయితే కృష్ణుడు జన్మించినప్పుడు అందరికీ ఒక శిశువు పుడతాడని తెలుసు. ఎవరు పుడతారు అంటే నారదుడు ముందే వచ్చి చెప్పాడు, శ్రీ మహావిష్ణువే నీ గురించి పుట్టి నిన్ను సంహారం చేయబోతున్నాడు అని కంసుడికి చెప్తాడు. అంటే కంసుడికి ముందే తెలుసు శ్రీమన్నారాయణుడు వస్తున్నాడు అని చెప్పి. అయితే వీరికి దేవకి వసుదేవులకి ఎందుకు పుట్టాలి? మరీ చెరసాల్లో పోయి ఎందుకు పుట్టాలి అంటే కనుక వారు 12,000 దివ్య సంవత్సరాలు శ్రీ మహావిష్ణువుని పొందడానికి తపస్సు చేస్తారు. ఆయన ప్రత్యక్షమైన తర్వాత ఆయన ఏం అడగాలి? మోక్షం అడగాలి. అందరు దేనికోసం అడుగుతారు? తపస్సు చేసేదంతా మోక్షం కోసం తపస్సు చేస్తారు. వీరేం అడుగుతారు? నిన్ను పుత్రుడుగా పొందాలి అంటారు. నిన్ను పుత్రుడుగా పొందాలి అన్నందుకు 3 జన్మలు మీకు పుత్రుడుగా పుడతాను అని చెప్పి వారికి వరం ఇస్తారు. అందుకని వామన అవతారము, ఈ అవతారము, దానికి ముందు ఒక అవతారం, 3 అవతారాలు. ఇది లాస్ట్ జన్మ శ్రీకృష్ణుడుగా వారికి 3వ జన్మ ఎత్తడం వారితోటి.
అదే వారికి ఆఖరి జన్మ అనుకోండి. అయితే ఇక్కడ అష్టమి రోజున ఎప్పుడైతే ఈయన పుడతాడో, పుట్టినప్పుడు అక్కడ శంఖచక్రాలతోటి ఉద్భవించాడు. అందుకని ఇది పరిపూర్ణ అవతారం. రామావతారంలో మీకు ఎక్కడ పరిపూర్ణ అవతారం అని చూపించరు. రామావతారంలో ఆయన మామూలుగా మానవుడిగా పుట్టాడు కాబట్టి మానవ ధర్మాలనే చూపిస్తూ మీకు పూర్తి అవతారం చాలిస్తాడు. వామన అవతారంలో కూడా ఆయన ఎక్కడ చూపించదు. ఆయన ఎప్పుడు బలిచక్రవర్తిని తొక్కినప్పుడు మాత్రమే ఆయన ముల్లోకాలకి చూపించినప్పుడు కూడా అప్పుడు ఆయన కమండలాలు ఛత్రము పట్టుకొని అలాగే బాలుడుగానే కనిపిస్తాడు. త్రివిక్రమావతారం అంటారు దాన్ని. ఇలాగా స్వామి యొక్క అవతారాలని ఏవి చూసుకున్నా ఆయన యొక్క విశ్వరూప సందర్శనం చేసిన అవతారాలు ఏవి లేవు. ఒక్క కృష్ణావతారంలోనే స్వామి యొక్క విశ్వరూప సందర్శనం చూపించాడు. అందువల్ల ఈయనది పరిపూర్ణ అవతారం అయ్యింది. ఇది ఈయన పుట్టడంతో ఎలా పుట్టాడు? నల్లటి ఛాయతోటి పుట్టాడు. ఎంతటి నల్లటి ఛాయ అంటే గనక అది నలుపు కూడా ప్రకాశిస్తోందిట. నలుపు ప్రకాశించడం ఏంటి? అది కూడా చీకటిలో నలుపు ప్రకాశిస్తోంది. ఆ రూమ్లో ఇద్దరు దేవకి వసుదేవులు మాత్రమే లేచున్నారు. అందరూ పడుకున్నారు. దేవకి వసుదేవులు ఎప్పుడైతే ఈయన చతుర్భుజుడితోటి అంటే శంఖ చక్ర గదా పద్మాలతోటి ఈయన పుట్టాడు. అది పరిపూర్ణ అవతారం. అందుకని ఈయన పుట్టడం రోహిణీదేవిని చక్కగా ఆయన కొడుకై పుట్టాడు. ఎవరు ఆ నక్షత్రం? రోహిణీదేవి. రోహిణీ నక్షత్రం. దీనికి ఎందుకు అని అంటే కనుక దీనికి కూడా మళ్ళీ ఒక కథ ఉంది. రోహిణీ నక్షత్రమేకే ఎందుకు పుట్టాలి, ఇంకో నక్షత్రానికి వెళ్ళి పుట్టచ్చు కదా అనిపించచ్చు. అయితే చంద్రుడికి మనకి 27 నక్షత్రాలు, 27 భార్యలుగా మనం చెప్పుకుంటాం జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా. అయితే స్వాతి నక్షత్రానికి చక్కటి కొడుకు పుట్టాడు అని చెప్పి నక్షత్రాల వాళ్ళందరూ ఈర్ష్యపడుతూ ఉంటారు, మిగతా 26 నక్షత్రాల వాళ్ళు. ఏంటి స్వాతి నక్షత్రానికి ఏం కొడుకు పుట్టాడు? మనకి వాన చినుకులు గనక స్వాతి ముత్యం ఆల్చిప్పలో పడితే గనక అది స్వాతి ముత్యం అవుతుంది. ఆ ముత్యం ఆ సర్వశ్రేష్టమైంది అని చెప్పి మనకి ఈ పురాణాలు చెప్తున్నాయి. అందుకని స్వాతికి ముత్యం అనే కొడుకు పుట్టాడు. అందరూ చింతిస్తున్నారు. అందులో రోహిణీదేవి, నేను చంద్రుడికి అత్యంత ప్రీతిపాత్రమైన దాన్ని కదా, అయినా కూడా నాకేమీ జరగలేదేంటి అని బాధపడుతున్న సమయంలో శ్రీకృష్ణ అంటే శ్రీ మహావిష్ణువు, నేను నీకే పుత్రుడినై పుడతాను తల్లి, నువ్వేం బాధపడకు అంటాడు. ఆయన ఎవరు బాధపడుతున్నా మీరు బాధపడద్దని చెప్పే తత్వం, ఎందుకంటే ఆనందమయ తత్వం కాబట్టి. అందుకని రోహిణీ నక్షత్రానికి పుట్టిన కొడుకు. అప్పుడు ఆయన ఎప్పుడైతే రోహిణీ నక్షత్రానికి పుట్టాడో అని, రోహిణీ నక్షత్రంలో ఆయన పుట్టాడో అందరూ మాకు ఇంత మంచి పుత్రుడే కలగడు కూడా అని అనేసి ఎవరికి వాళ్ళు మూతి ముడుచుకున్నారట. అది రోహిణీ నక్షత్రానికి కలిగిన గర్వం. ఎందుకు మనకి రోహిణీ నక్షత్రం జ్యోతిష్య శాస్త్రంలో ఉచ్చస్థితిలో ఉంటుంది. అందుకని రోహిణీ నక్షత్రానికి ఆ ఉచ్చస్థితిని కలిగించిన వాడు పరమాత్మ. అష్టమి నాడు శుభ కార్యక్రమాలు చేసుకోవచ్చా అని అంటే కనుక మనం చేసుకోము, జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా చేసుకోము. పరమాత్మ అవతరించిన దినం కాబట్టి పరమాత్మనే ఆరాధించే దినంగా పెట్టుకోవచ్చు. దాన్ని మనం శుభకార్యాలకు ఎక్కడా పెట్టలేం. శ్రీకృష్ణుడు జగద్గురువు ఎలా అయ్యాడు అనేది చాలా పెద్ద టాపిక్ ఇది. ఇక్కడ మనం ఫస్ట్ కృష్ణావతారంలో ఆయన ఏం చేశాడు, మనకందరికీ ఎలా ఉండాలో నేర్పించాడు. జగద్గురువు అవ్వడానికి కారణం కూడా అది. అందరికీ భగవద్గీతని ఉపదేశం చేయడం. అర్జునుడికి అవసరం అంటారా భగవద్గీత? కృష్ణ పరమాత్ముడే ఎదురుగుండా ఉన్నాడు. ఆయనకి సందేహం కలిగేలాగా చేసిన మాయావి ఎవరు? అంతే కదా. యోగమాయ తనతో పుట్టింది. తెరని కల్పించిన వాడు పరమాత్ముడే, తొలగించిన వాడు కూడా పరమాత్ముడే. కాబట్టి ఆయన మనకేం చేశాడు, ఇవాల్టి రోజున కలియుగంలో కూడా భగవద్గీత యొక్క విశిష్టత విశేషం ఎందుకు తగ్గకపోవడానికి కారణం ఏంటి అని అంటే కనుక దాంట్లో ఇచ్చిన ప్రతి సూత్రము, నీవేమి చేయాలి, నీ ధర్మం ఏంటి, నీ కర్మ ఏంటి, నువ్వు ఎవరిని ఆశ్రయించాలి, ఎలా ఉండాలి, నీ జీవితం ఎలా లీడ్ చేస్తే నీకు ఉత్తమ గతులు కలుగుతాయి అనేది పరమాత్మ ప్రతి అణువు మనకి నేర్పించింది. కాబట్టి అందుకని ఆయన్ని కృష్ణం వందే జగద్గురు అంటాం మనం. ఆయనే మొదటి జగదాచార్యుడు. ఆ తర్వాతే మీరు ఎవరైనా పేరు పెట్టుకోవచ్చు. మీ ఇప్పుడు శ్రీరామచంద్రుడు జగదాచార్యుడు కాదు. శ్రీరాముడు కూడా ధర్మాన్ని, ఒక మానవుడిగా ఉన్నప్పుడు ధర్మాన్ని ఎలా ఆచరించాలి, జగద్గురువు కాదు. ఆయన ఆచరించి, ఆయన కష్టపడి ఆయన చూపించాడు. ఉత్తమ పురుషుడు ఆయన. ఈయన ఉత్తమ
ఉత్తమరు అనలేము, కానీ ఈయనని ఏమనొచ్చు, మీరు జగద్గురువు అనొచ్చు, ఆయనని ఉత్తమ పురుషుడు అనొచ్చు. కాబట్టి జగద్గురువు అంటే మనం ఎప్పుడు కూడా మనం ఏమంటాము, ఆ ఆచార్య స్థానం అన్నిటికన్నా గొప్ప స్థానం. భగవంతుడి కన్నా మనం గొప్ప పీట వేసేది ఎవరికి? మాతా పితృలకి, ఫస్ట్ తల్లిదండ్రులకి, ఆ తర్వాత ఆచార్యులకి, ఆ తర్వాత భగవంతుడికి మనం వేస్తాం. తర్వాత అతిథి దేవోభవ ఇంకేవో బోల్డ్ వచ్చేస్తాయి అన్నమాట, అన్నీ వచ్చేస్తాయి. అయితే మనకి ఫస్ట్ తల్లి తండ్రి, మనకి జన్మనిచ్చిన తల్లి తండ్రి తర్వాత మొదటి స్థానంలో ఉన్నవాడు ఆచార్యుడు, ఆ తర్వాతే భగవంతుడు. కాబట్టి ఈయన ఎప్పటికీ మనకి మొదటి స్థానంలో ఉన్నవాడే. మరి ఇంతటి జగద్గురుగా పేరు పొందిన శ్రీకృష్ణుడి మీద కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. చెప్పండి, సాల్వ్ చేసేద్దాం. 16,000 మంది గోపికులు ఉన్నారు, అవును, ఫుల్ ఎంజాయ్ చేస్తుండ్రు. కృష్ణుడు అంటే మంచి రసకుడు అనే పేరు కూడా బయట బాగుంది, ప్రచారం జరుగుతుంది బయట. కొంతమంది మామూలు గ్రామాలలో కూడా అనుకుంటారు, అంటే సామెతలాగా వాడుకుంటున్నారు. అంటే వాళ్ళకి జ్ఞానం లేదు అని అర్థం. ఓకే, ఇప్పుడు రాసలీలలు అని అంటారు. ఆ రాసలీలలు స్మరించినా నీకు మోక్షమే లభిస్తుంది అంటారు. మనం శ్రీకృష్ణుడు పరమాత్ముడి గురించి మనం ఆలోచించడానికి ముందుగా మనం ఒకటి రెండో విషయాలు మనం ఎప్పుడు మాట్లాడుకోవచ్చు. ఏంటి అంటే చోరలీలలు, రాసలీలలు రెండే వస్తాయి. చోరలీలలు మనం ఎప్పుడు తలుచుకుంటాం? తెల్లారిగట్ల తలుచుకుంటాం. అంటే రాత్రి ఎవరింట్లో దొంగతనం కాదండి, చోరలీలలు అంటే ఆయన వెన్న దొంగతనం చేశాడు, మనసులు దొంగతనం చేశాడు, అందరినీ సమోహనాస్త్రాలు అందరి వైపు ఉన్నాయి, ఇవన్నీ కదా. ఎక్కడ వెళ్ళినా ఆయన్ని చూస్తూ అలా నల్లనితనం కూడా ఇంత అందమా, నల్ల అనంటే ఆ లాని నువ్వు ఎంత ఒత్తించగలవో అంతటి నల్లటి వాడు, అంతటి అందమైన వాడు. ఆ నలుపు కూడా ఇంత అందంగా ఉంటుందా అని చెప్పగలిగిన వాడు కృష్ణ పరమాత్మ. అంటే నేను నల్లగా ఉన్నానని ఎవరైనా బాధపడితే వాడు వేస్ట్ అనమాట. నాతో పాటు కృష్ణుడు ఉన్నాడు అనుకోవాలి. చెప్తున్నాను వినండి. అయితే రాసలీలలు అని మీరందరూ అంటున్నారు. రాసలీలలు అంటే గనక ఎవరైతే భక్తిలో స్మరించిపోయారో, ఆత్మానందాన్ని అనుభవించారో, ఆనందం మాత్రమే అనుభవించారో వారందరూ కృష్ణ పరమాత్మకి తో రాసలీలలు ఆడిన వాళ్ళు. అందులో మనం కూడా ఉండొచ్చు. మన మనసు రమించడం అంటాం. మనసు రమించడం అంటే శరీరం రమించడం కాదుగా. వీళ్ళంతా పరమాత్ముడిని పొందాలి అని చెప్పి రామ అవతారంలో మునులు, ఋషులు ఎందరో ఎవరు చూసినా అన్ని పరమాత్ముడిని చూడగానే ఈయనతో మనం రమిస్తే ఎలా ఉంటుంది అనుకున్నారట. రమిస్తే ఎలా ఉంటుంది అనుకున్న వాళ్ళంతా మీకు ఎప్పుడు ఈ 16,000 మంది ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి? కాదు కాదు, 16,000 మందిని చెరసాలలో బంధించడం వల్ల వీరిని ఇంకా తర్వాత బయటికి వస్తే ఎవరు ఆదరిస్తారు? ఋషులు మునులు తపస్సు చేసి చెట్లు చేమలు, ఆయన ఏం చేశాడు ఇప్పుడు చూడండి. మీకు పూతనా సంహారం మనం తీసుకుందాం అనుకోండి. పూతనాదేవి ఎవరు? బలిచక్రవర్తి యొక్క కూతురు రత్నమాల. వామన అవతారంలో బలిచక్రవర్తిని అనుగ్రహించడానికి, లేకపోతే బలిచక్రవర్తి సంహారం కోసము ఏదైనా తీసుకోవచ్చు, మనం ఎలా అయినా తీసుకోవచ్చు. వచ్చినప్పుడు స్వామిని చూడగానే ఇంకేమైనా అనిపించవచ్చు. పాలియాలని అనిపించడం ఏంటి? ఒక కన్యకి స్వామిని చూసి పాలివ్వాలి, ఆమె మనసులో ఆ కోరిక మెదలడంతో స్వామి ఏం చేశాడు? దాన్ని యాక్సెప్ట్ చేశాడు. యాక్సెప్ట్ చేసి ఆమె దగ్గర 2 గుట్కల పాలు తాగాడు. ఆమె కోరికని తీర్చివేయడమే కాకుండా ఆమె జన్మకి సంబంధించిన రాక్షసత్వాన్ని కూడా వదిలించాడు. అంటే రమించినట్టే కదా స్వామితోటి. ఆమె రమించడము అనేది, రాసలీల అనేది కూడా ఇదే అర్థము. ఏంటి అని అంటే కనుక స్వామిని పొందాలనుకుని, స్వామి యొక్క అనుభూతిని చెందాలనుకునే ప్రతి ఒక్కరు, అనుభూతి అనేది మీరు ఏ విధంగానైనా తీసుకోవచ్చు. భక్తి తత్వంలో అయితే మాత్రం ఏ విధమైన అనుభూతి అయినా ఆనందతత్వమే, ఆనంద స్థితే. ఆనందం ఇప్పుడు మనం మానవులం అయ్యేసరికి మనం అంతా ఏంటి, తుచ్చమైన కోరికల వైపు పరిగెత్తుతూ ఉంటాం. కాబట్టి మన కోరికలు, మన ఆలోచనలు కూడా భగవంతుడిలాగానే ఉంటాయేమో. డోంట్ యూ థింక్? మనకన్నా ఆయన సుపీరియర్ ఫోర్స్, మనకన్నా సుపీరియర్ ఫోర్స్ అయినప్పుడు మనలాగా ఎందుకు ఆలోచిస్తాడు? మనలాగా ఆలోచించి డిఫరెన్స్ ఉంటుంది. ఇంకొకటి 16,000 మంది గోపికలతోటి ఆయన రమించాడు అని అన్నప్పుడు 16,000 మందితోటి గోపిక శ్రీకృష్ణ పరమాత్మ, ప్రతి చోట ఎక్కడ చూస్తే అక్కడ కృష్ణ పరమాత్ముడు ఉన్నాడు. మధ్యలో కృష్ణ పరమాత్మ ఆయన ఫ్లూట్ ఊదుకుంటూ ఆయన అలాగే ఉన్నాడు. కానీ మిగతా వాళ్ళందరితోటి ఆయన ఆడుతూ పాడుతూ డాన్స్ చేస్తూ కూడా మళ్ళీ కృష్ణ పరమాత్మే ఉన్నాడు. అలా మనం
మనం కూడా అలాంటి స్థితిని పొందగలిగితే అప్పుడు వీళ్ళు కూడా రాసలీల ఆడొచ్చేమో. 16,000 మందిలో మనం కూడా ఇప్పుడు యాడ్ అవుతాం. మనం కూడా అప్పుడు రమించామేమో స్వామితోటి. ఏం తెలుసు, ఇవాళ రోజున కృష్ణ పరమాత్మ గురించి మనం మాట్లాడుకునే ఒక సదావకాశం మనకు వచ్చింది, మీకు అడిగే అవకాశం మీకు వచ్చింది. అంటే ఏంటి అర్థమో, మనం కూడా ఆ సమయంలో ఏ చెట్టుగానో ఏ పువ్వుగానో లేకపోతే యమునా నదిలో ఒక బొట్టుగానో ఆయన చూసామో, లేకపోతే ఆయన పక్కనే ఉండి గోపికల్లాగా రమించామేమో. అలా ఎందుకు అనుకోకూడదు? రాసలీలల గురించి ఎప్పుడైతే స్మరణ చేస్తామో జన్మకి సంబంధించిన దోషాలు పోతాయి. అలాగే చోరలీలల గురించి ఎప్పుడైతే మనం స్మరిస్తామో, చోరలీలలు అంటే కనుక ఈ దొంగతనం వీటి గురించి ఎప్పుడైతే మనం స్మరిస్తామో, మనం పొద్దున్న లేవగానే పేపర్లో ఏం చూస్తాం? దొంగతనాలు, మానభంగాలు, ఎక్కువ నెగిటివ్వే చూస్తూ ఉంటాం. ఇలాంటివన్నీ తగ్గిపోతాయి ప్రపంచంలో. అందుకని స్వామి వెన్న దొంగతనము, స్వామి ఎలా అల్లరి చేశాడు, ఇలాంటివి పొద్దున్న లేవగానే తలుచుకోవాలి. స్వామి యొక్క రాసలీల సాయంత్రం తలుచుకోవాలి అని మనకి పురాణాలు చెప్తున్నాయి. ఇలా తలుచుకోవడం వల్ల ఏంటి అంటే కనుక ఆ అత్యధికమైన ఆనందాన్ని పొందుతాము, లోక కళ్యాణం కూడా చేస్తాము. రెండు జరుగుతాయి. అంటే స్వామి తత్వం ఎప్పుడు అవతార విశేషం ఏంటి అని అంటే కనుక ధర్మ సంస్థాపన చేస్తూ లోక కళ్యాణం చేయడం, ఏ రూపం తీసుకున్నా సరే. అసలు ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి యొక్క విశిష్టత ఏంటి? అసలు ఆ పూజ ఎలా చేయాలి, ఆ రోజు పూజ ఉపయోగం ఏంటి? శ్రీకృష్ణ జన్మాష్టమి పూజ చేయడం అంటే కృష్ణ అని మనం తలుచుకున్నప్పుడే మనం ఆటోమేటిక్గా సర్వపాప నివారణ జరుగుతుంది, ఆనందమయ స్థితి పొందుతాము అన్నాం. ఇక్కడ జన్మాష్టమి రోజున ఎప్పుడైతే కృష్ణుడు పుట్టాడో అప్పుడు వసుదేవుడు శ్రీకృష్ణుడిని తలపైన మోసుకుని యమునా నదిలో వెళ్ళాడు. యమునా నది దారి ఇచ్చింది. యమునని దాటడం అనేది దుర్భేద్యం, ఎవరి వల్ల కాదు. ఎందుకు అంటే యమునాదేవిని కాలముతో పోలుస్తారు. యమునాదేవి ఒకవైపుకే పారుతుంది, మళ్ళీ వెనక్కి ముందుకి రాదు. గంగాదేవి అలా కాదు, వెనక్కి వెళ్తుంది, ముందుకే వస్తుంది. అందుకని కాలం అనేది ముందుకు వెళ్ళిపోతుంది, మళ్ళీ మనం ఆ కాలంలో వెనక్కి రావడం ఎప్పుడూ జరగదు. అలాంటిదే యమునా నది యొక్క ప్రవాహం. ఈ యమునలో ఎప్పుడైతే ఆయనని తల మీద పెట్టుకుని దాటాడో అప్పుడే ఆయన కాలాన్ని దాటేశాడు, అంటే జ్ఞానాన్ని పొందాడు. సంసారంలో ఉంటూ ఈ సంసారం యొక్క ఏ తృష్ణ ఆయనకి అంటకుండా ఉంటుంది, అలాంటి జ్ఞానాన్ని పొందాడు పరమాత్ముడిని తల మీద పెట్టుకుని. అందుకని చాలామంది మీరు మార్వాడీస్లో చూడండి, భాగవత సప్తాహాలు చేస్తూ వాళ్ళు కృష్ణుడిలాగా వాళ్ళ పిల్లల్ని అలంకారం చేసుకుని తల మీద ఒక బుట్టలో పెట్టుకొని తీసుకొస్తూ ఉంటారు. ఎందుకు అంటే కనుక ఈ తల మీద ఎప్పుడైతే నువ్వు పరమాత్ముడిని మోస్తున్నావో ఆటోమేటిక్గా నీకు ఈ జన్మకి సంబంధించి కాలానికి సంబంధించిన దోషాలన్నీ నివృత్తి జరుగుతాయి. ప్రతి వ్యక్తి పుట్టినప్పుడు పాపపుణ్యాలతోటే పుడతాడు, పుణ్యంతోటే పుట్టడం పాపంతోటే పుట్టడం అంటూ ఉండదు, రెండూ ఉంటాయి. రెండూ ఉంటేనే ఇక్కడ జీవించగలుగుతాడు. ఆ పాప పరిహారం ఏదైతే జరుగుతుందో అది కృష్ణుడిని తల మీద మోసినప్పుడు జరుగుతుంది అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి. అందుకని ఈ జన్మాష్టమికి ఏం చేస్తారు, చక్కగా రంగవల్లులు అద్ది పాదాలు వేసి, మీ ఇంటికి మీ పిల్లాడు వస్తున్నాడు అనుకోండి, మీకు ఓ బాబు పుట్టాడు అనుకోండి, మీరు ఏం చేస్తారు, ఫుల్ పార్టీ చేసుకుంటారు, ఎంజాయ్ చేసుకుంటారు, అందరికీ చెప్తారు ఫోన్ చేసి. అలాగే ఇవాళ రోజు మన ఇంటికి కృష్ణుడు వస్తున్నాడు అని చెప్పేసి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అష్టమి రోజున ఉపవాసం ఉండి, రాత్రి పూట ఆయన మధ్యరాత్రి పుట్టాడు కాబట్టి మధ్యరాత్రి స్వామి యొక్క ఆయనకి 64 రకాల నివేదనలు ఆయనకి భోగం ఎక్కిస్తారు. అది చెప్పని భోగం అని అంటారు. అన్నీ ఆయన పుట్టంగానే తినేయాలి, తినేసేసి మనల్ని అందరినీ ఉద్ధరించాలి అనే ఉద్దేశంతో అనమాట. తర్వాత ఆయనకి పాలు వెళ్ళి కడతారు. ఇప్పుడు మనకి ఏం దొరుకుతాయి, ఇప్పుడు మక్క పుట్టలు బాగా దొరుకుతాయి మనకి, తర్వాత ఎలక్కాయలు దొరుకుతాయి. ఎలక్కాయలకి కూడా ఒక రాక్షస సంహారం వల్ల వాడికి ఇచ్చిన అనుగ్రహానికి సంబంధించి ఈయన దీన్ని పెట్టుకుంటాడు అనమాట. ఇలా ఆయన చేసింది ఎంత ఏంటి, పుట్టినప్పటి నుంచి ఆయన మళ్ళీ పైకి వెళ్ళేంత వరకు, అవతారం చాలించే వరకు మొత్తం ధర్మ సంస్థాపనే ఆయన చేసింది, రాక్షస సంహారమే. అధర్మాన్ని నశింపచేయడానికి మళ్ళీ భూమి మీదకి నేను మళ్ళీ వస్తాను అని చెప్తాడు. అందుకనే సంభవామి యుగే యుగే అంటుంటారు. ఎప్పుడైతే ఇక్కడ అధర్మం బాగా ప్రబలుతుందో స్వామి ఏదో ఒక అవతారం ఎత్తి వస్తాడు. ఫస్ట్ ఆచార్యుడిగా వస్తాడు, మనకి తత్వం బోధింపజేస్తాడు. ఏంటండి ఈయన చెప్తున్నాడు ఒకటే అని అనిపించింది అనుకోండి, శూలమో కత్తో పట్టుకుని ఆయన వస్తాడు వెనకాల. ఈ సుదర్శన చక్రం అంటే గుర్తొచ్చేది శ్రీకృష్ణుడి. ఈ సుదర్శన చక్రం యొక్క ప్రాముఖ్యత అసలు ఎందుకు దాన్ని అంత ఇంపార్టెన్స్ ఇస్తారు? సుదర్శనుడు అంటే గనక సుదర్శనం అంటే మంచి దర్శనం కలిగించేవాడు అని అర్థం. అయితే సుదర్శనుడికి ఆ ఇంపార్టెన్స్ ఎందుకు అంటే కనుక ఆయనకి సహస్ర జ్వాల
కలిగి ఉంటాడు. సహస్ర బాహువులు ఉంటాయి. అలాగే సహస్ర బాహువులో సహస్రమైన ఆయుధాలు కలిగి ఉంటాడు. స్వామి రక్షణార్థం ఎప్పుడూ ఆయన నియోగించబడి ఉంటాడు. అత్యంత ప్రచండమైన జ్వాల కలిగిన వాడు. ఆయనని తాకడం కానీ చూడడం కానీ సాధ్యం కాదు. ఒకసారి సుదర్శన చక్రం స్వామి చేతి నుంచి బయటికి వెళ్తే అది ఖచ్చితంగా తన ఏ టార్గెట్కి అయితే వదిలారో ఆ టార్గెట్ కంప్లీట్ చేసే మళ్ళీ ఆయన చేతికి చేరుతుంది, అంతవరకు రాదు. అందుకని ఆయనని పూజించేటప్పుడు కూడా ఆయన ఆయుధాలకి సపరేట్గా పూజ చేస్తారు. పంచాయుధ మహాస్తోత్రం అని జరుగుతూ ఉంటుంది. పంచాయుధ మహాస్తోత్రం వైష్ణవుల నిత్య ఆరాధనలో ఒక భాగంగా జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటారంటే సుదర్శనాష్టకం సుదర్శన శతకం తోటి కనుక స్వామికి ఆరాధన చేస్తే ఇంకెక్కువ విశేషమైన ఫలితం వస్తుంది అని. అంటే మీ ఇంట్లో ఏమైనా చీడలు పీడలు ఉన్నాయి, దయ్యాలు పట్టాయి, భూతాలు పట్టాయి, ఏమని ఉండొచ్చు, అవి ఎలాంటి స్థితి అయినా సరే సుదర్శనుడు మిమ్మల్ని బయటికి తీస్తాడు అని. ఎందుకు అంటే కనుక స్వామి కన్నా ముందు దర్శనం ఇచ్చేవాడు కాబట్టి. పూజారి వరమిస్తే మనకి భగవంతుడు కూడా వరమిస్తాడని సామెత ఉంది కదా, అందుకోసమే. కాబట్టి ఏ ఆరాధన జరిగినా శ్రీమన్నారాయణకి సంబంధించి లక్ష్మీ హోమం చేయండి, నారాయణ హోమం చేయండి, నరసింహ హోమం చేయండి, కృష్ణ హోమం చేయండి, ఏది చేసినా సుదర్శన మూలమంత్ర సంపుటీకరణతోటి చేస్తారు. సుదర్శనుడిని ప్రత్యేకంగా ఆహ్వానం చేసి ఖచ్చితంగా సుదర్శనుడి ద్వారా చేస్తాడు. ఒకసారి సుదర్శనుడు కూడా ఈ గర్వం కలుగుతుంది, అంటే స్వామిని చూడాలంటే నా ప్రత్యేకతే, నేను లేకపోతే ఇంకా స్వామి ఏం లేదు, స్వామిని తను రక్షించుకోలేడు అనే ఒక సిచ్యువేషన్ని ఆయన అహాన్ని పెంచుకుంటాడు. కామన్ కదా అహం పెంచుకోవడం. మనం ఏదైనా చిన్నది వస్తే మనం ఇలా అయిపోతాం కదా. ఆయన సుదర్శన భగవానుడు ఇంతమంది ఆరాధిస్తున్నారు అనేది వస్తుందన్నమాట. స్వామికి తెలుసు, స్వామికి తెలియదు ఏంటి, ఆయన మాయావి కదా. ఆ అహంకారాన్ని కల్పించిన వాడు ఆయన, ఈయనకి జ్ఞానాన్ని కలిగించాడు అనుకున్నాడు. కాబట్టి ఆ గర్వభంగం చేసి ఈయన స్థానం ఏంటో చూపిస్తాడు. ఇక్కడ నుంచి ఆయన వదిలితేనే ఆయనకు ఆ తేజస్సు అనేది. గ్రేట్. మరి అందరికీ తెలిసిన విషయం, శ్రీకృష్ణుడు 100 తప్పులు క్షమిస్తాడు. 101 సుదర్శన చక్రం వస్తుంది. కంసుడి సంహారం అలాగే జరిగిందంట. కంసుడి అంటే ఇప్పుడు చూడండి, మనకి నా ఉద్దేశంలో ఏంటి అంటే, నేను జ్యోతిష్యురాలను అలా మాట్లాడుతున్నాను అనుకోవచ్చు మీరు. మీ జాతకంలో ఎప్పటివరకైతే పుణ్యరాశి ఫలం ఉందో, అంటే మీ మంచి పీరియడ్ ఉందో, గుడ్ పీరియడ్ ఇది ఉందో, అప్పటిదాకా మీకు ఏ విధమైన బ్యాడ్ని చూడాల్సిన అవసరం రాకపోవచ్చు. మనం ఏం చేస్తాము, చేసే తప్పులన్నీ కూడా గుడ్ పీరియడ్లోనే చేస్తాం. చాలామంది ఏమనుకుంటారంటే బ్యాడ్ పీరియడ్లో తప్పులు చేస్తారు అనుకుంటారు. ఈ గుడ్ పీరియడ్లో రకరకాల తప్పులు చేయడం వల్ల బ్యాడ్ పీరియడ్ వచ్చేసరికి దాన్ని అనుభవించడానికి పెంచుకుంటారు అంతే. ఎంత తీవ్రమైన బ్యాడ్ అనేది దాన్ని బట్టి గుడ్ పీరియడ్లో తప్పులు చేస్తారు, గురువురికి ద్రోహం చేస్తారు, భగవంతుడు దూషణ చేస్తారు, తర్వాత ఏది దొరికితే అది మోసము, దొంగతనము, అనుమానాలు, అవమానాలు, ఇలాంటివన్నీ ఎవరిని పడితే వాళ్ళని చేస్తారు. ఇవాంటి ఉన్న స్థితి రేపు నీకు ఉంటుందో ఉండదో ఎవరికీ తెలియదు. అదే భగవంతుడి యొక్క మాయ. ఈ మిథ్య నుంచి తప్పించుకోగలిగేది మనకి తెలియజేసేది జ్యోతిష్ శాస్త్రమే అయినా భగవంతుడు మనకి ఇచ్చే అవకాశం ఏంటి అంటే, నీ మంచి సమయంలో నీ గురించి నువ్వు తెలుసుకుని నీవేది పొందాలో, ఏది నీకు నిజంగా న్యాయమైనదో అనేది తెలుసుకుని ఆ న్యాయమైన మార్గంలో నువ్వు పయనించినంతసేపు నీకు భగవంతుడు ఎప్పుడూ దుష్ట పీడ పరిహారం చెయ్యడు. మనము దుష్టులమైతే కదా మనల్ని పీడించాలి. అందుకని మనం దుష్టులం కానంత మటుకు ఆయన ఏం చేయడు. అది ఈ ప్రతి వ్యక్తిలో ఉండాలి. ఇది తప్పు. 100 తప్పుల వరకు ఉపేక్షిస్తాడని. 100 తప్పుల వరకు ఉపేక్షిస్తాడు కాబట్టి మనం 100 తప్పులు ఎందుకు చేయాలి? ఎందుకు సుదర్శన చక్రంతో మన సంహారం జరగాలి కదా. అసలు బ్యాడ్ పీరియడ్లో మనకి ఇలాంటివి ఎందుకు జరగాలి? బ్యాడ్ పీరియడ్ కూడా గుడ్గా మలుచుకునే అవకాశం మనకి గుడ్ పీరియడ్లోనే ఉంటుంది. అది భగవద్ దూషణ చేసి నేను దేవుణ్ణి నమ్మనని చెప్పి, లేకపోతే నేను అచ్చేయనని, నేను ఇచ్చేయనని ఏదో ఇది గొప్పగా అనుకుంటారు. కానీ ఇవాళ నువ్వు ఆకాశాన్ని చూసి ఉమ్మేస్తే మళ్ళీ కిందే పడతాయి. ఎప్పుడైతే నువ్వు ఇక్కడి నుంచి నీ శరీరాన్ని వదిలేవో మళ్ళీ భగవంతుడినే పొందాలి, భగవంతుడినే చేరాలి, ఇంకెక్కడికి చేరడానికి అవకాశం లేదు. మళ్ళీ పుట్టినా గిట్టినా కానీ మనకి భగవంతుడే ఆధారము అనే విషయాన్ని మర్చిపోనంత మటుకు ఎవరికి ఏ విధమైన లోటు ఉండదు. ఆయనకి మనల్ని క్షమించాల్సిన అవసరం ఉండదు. మరి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు మీరు ఎలా జరుపుకుంటారు? మా ఇంట్లో చాలా విశేషంగా జరుగుతుంది కృష్ణాష్టమి జన్మ వేడుకలు. మాకు పాలవేలి ఉండదు కాబట్టి కృష్ణుడు మా ఇంట్లో పెద్ద కృష్ణుడు, చిన్న కృష్ణుడు, అన్ని కృష్ణుడు, రాధాకృష్ణుడు, అందరూ చిలిపి కృష్ణుడు అందరూ ఉన్నారు మా ఇంట్లో. అందుకని ఆయనకి రాసలీలలతో సహా అన్నీ ఏర్పాటు చేస్తాము. అది చాలా ఖచ్చితమండి. ఎప్పుడైతే భగవంతుడిని పొందాలి అనుకునేవాడి తత్వం వేరే ఉంటుంది. ఇప్పుడు ఒకటి మనకి గోకులంలో ఒక విషయం చెప్తారు. ఏమనంటే, ఒక అమ్మాయికి పిల్లలు ఉండరు, ఒక గోపికకి పిల్లలు ఉండరు. పిల్లలు ఉండకపోతే కృష్ణ పరమాత్ముడు ఏమంటాడంటే,
నువ్వు నా దగ్గరికి రా, నేను నీకు పిల్లలు ఇస్తాను అంటాడు. ఓకే. నువ్వు వేరేగా ఆలోచిస్తే ఏమనిపిస్తుంది నీకు? వేరే కంటే మామూలు సంకుచితంగా ఆలోచిస్తే ఇంకో భావం వస్తుంది. ఇంకో భావం వస్తుంది. భగవంతుడిని ఎప్పుడైతే నీవు ఆశ్రయిస్తాయో నీ జన్మ యొక్క దోషాలు పోతాయి. పోయిన తర్వాత ఇవాళ రోజున మనం జాతక చక్రంలో చూసి మీకు ఈ దోషం ఉందండి, మీకు పిల్లలు ఎందుకు కలగలేదు, మీరు ఇది చేయండి అంటున్నాం మనం. అంటే ఎవరిని ఆశ్రయిస్తున్నారు? భగవంతుడిని ఆశ్రయిస్తున్నారు. ఆయన డైరెక్ట్గా చెప్పాడు, నా దగ్గరికి రా, నేను నీకు ఇస్తాను. అంటే నాతోటి ఏమన్నా రమించు అని కాదు అర్థం. నన్ను ఆశ్రయించు, నువ్వు అన్ని ధర్మాలు వదిలిపెట్టి నన్ను ఆశ్రయించు. నన్ను ఏనాడైతే ఆశ్రయిస్తావో నీకంటూ ఏ ధర్మం విషయంలోనూ ఏ విధమైన సంకుచితము సంకోచము అవసరం లేదు. నీ జీవితంలో ఏర్పడ్డ లోటును కూడా నేను భర్తీ చేస్తాను. నేను ఒకసారి ఒక ఆలోచన వచ్చిన వారినే ఉద్ధరించాను. ఇట్లా మనసులో నా మీద ఒక కోరిక కలిగింది, వాళ్ళని ఉద్ధరించాను. నిన్ను ఉద్ధరించాను? నువ్వు సరెండర్ అయిపోయి ఆశ్రయించావు అనుకో, నిన్ను ఉద్ధరించవా? అది తత్వం అంతే ఆయనది. మరి శ్రీకృష్ణుడికి అంటే జన్మాష్టమికి చాలా మందికి తెలుసులే, కానీ ఆ రేంజ్లో ఈ ఫెస్టివల్ జరగట్లేదు. కారణం ఏంటి? మీకు నార్త్ ఇండియాలో బాగా చేస్తారండి. ఎందుకు అంటే కనుక మనవాడు కాదనుకుంటున్నారు వీళ్ళంతా. అంటే ఇప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇట్లా ఇస్కాన్ వాళ్ళు, మనం పోయినసారి మీటింగ్లో కూడా మాట్లాడుతున్నాం. ఇస్కాన్ వాళ్ళు వచ్చేసరికి ఏమవుతుందనంటే వాళ్ళు అన్ని ప్లేసెస్లో కృష్ణతత్వాన్ని ప్రచారం చేస్తున్నారు. ఇస్కాన్ అంటే ఏంటి? కృష్ణతత్వ ప్రచారం. అయితే ఈ కృష్ణతత్వ ప్రచారంలో మన వాళ్ళని ఎక్కువ ఇంప్రెస్ చేశారా, బయట వాళ్ళని ఎక్కువ ఇంప్రెస్ చేశారంటే బయట వాళ్ళని ఎక్కువగా ఇంప్రెస్ చేశారని అనుకోవచ్చు. అంటే ఏంటి, మన వాళ్ళకి అక్కర్లేదా అని అంటే మన వాళ్ళకి వచ్చేసరికి మనవాడే కదా, కన్నయ్యే కదా, నల్లనివాడు, యాదవుడు మనవాడే, ఎప్పుడు కావాలంటే అప్పుడు పిలిస్తే వచ్చేస్తాడు, మన ఇంటి వాడేగా, మన ఇంటి వాడు ఎక్కడ పోతాడు, ఎంత తిరిగినా మన ఇంటికి రావాలి కదా అనేది మనకి ఒక అలుసు భావన తప్ప ఇంకేం లేదు. అయితే జన్మాష్టమి వేడుకలు చేసుకోవడానికి నీలో మనసు ఉండాలి, మనసు ప్రధానం. నా దగ్గర అన్నీ లేవు, సమారంభాలు లేవు, నేను ఉయ్యాల కట్టలేను, నేను చేయలేను. నీ మనసులో గనక అక్కడ కూర్చుని భగవంతుడిని ఆరాధన చేసుకుంటూ నువ్వు చదవగలిగితే జన్మ రహస్యం యొక్క విశేషాన్ని చదవడం. లేదు నేను చదవలేను కాబట్టి నేను వింటానంటే మీరు ఏ యూట్యూబ్ ఛానల్లోనో ఎక్కడో కృష్ణ జన్మాష్టమి యొక్క విశిష్టతను తెలుసుకుంటే అది విన్నా సరే మీరు చేసేవన్నీ కూడా మీకు ఫలితం అలాగే ఉంటాయి. అంటే నేను వెళ్ళి చేస్తేనే ఫలితం ఉంటుంది అనట్లేదు ఆయన స్వామి. నీకు భావన వచ్చింది, నన్ను ఆరాధించాలి, నన్ను తలుచుకోవాలి, నన్ను ఉయ్యాల ఊపినట్టు అనిపించాలి అంటే నేను ఆయన ఊగుతుంటాడు, నీ మనసులో ఊగుతుంటాడు అంతే. అందుకే ఆయనకి ఒక రూపం అవసరమా, ఒక తొట్ట అవసరమా? ఆయన ఎక్కడ తేలుతూ ఉండేది అనంత సాగరంలో వటపత్ర సాయిగా చక్కగా తేలుతూ ఉంటాడు. ఎంత బాగుంటుంది అది. అది తలుచుకొని చూడండి ఎలా ఉంది, ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో ఒకసారి. ఎప్పుడైనా బాగా సంక్లిష్ట పరిస్థితి ఉంది, మీకు ఏం చేయాలో తెలియలేదు, చిన్నపిల్లలు ఇట్లా వాళ్ళ కాల్ని పట్టుకుని నోట్లో పెట్టుకుందామంటే వాడికి బలం సరిపోదు, ఈ కాలు అటు వెళ్ళిపోతూ ఉంటుంది, ఈ చెయ్యి ఇంకో చోటుకి వెళ్ళిపోతుంటుంది, ఈ చెయ్యిని ఎవడో లాగేసినట్టు వాడు ఏడుస్తూ ఉంటాడు. బాయినా సరే పట్టుకుని నోట్లో పెట్టుకొని అదో పెద్ద అమృతం తాగేసినట్టు ఫీల్ అయిపోతాడు, బొటన్ వేలు తాగేసి. ఆ తత్వాన్ని ఒకసారి మీరు మనసులో అనుకొని చూడండి, మీకు ఆటోమేటిక్గా మొత్తం నిర్మలంగా అయిపోతుంది, మీకు ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. ట్రై చేసి చూడండి ఒకసారి. ఏ పెద్ద పెద్ద ఆరాధనలు చేయక్కర్లే, ఆయన అలా తలుచుకోండి, అలా నీళ్ళ మీద ఇలా చక్కగా ఆకు మీద ఇలా వెళ్తూ వెళ్తూ హాయిగా ఆకాశాన్ని చూస్తూ అనుకుంటూ నోట్లో వేలేసుకొని పోతున్నాను. అదే మనం ఏమంటే మనం కంసుడు లాంటి వాళ్ళు. కంసుడు ఎంతసేపు కోరికలతోటే ఉంటాడు, అలాగా మనం కూడా ఎంతసేపు కోరికలతోటి ఉంటాం. కాబట్టి మనలో ఉన్న కంస సంహారం చేయాలి, ఆయన చేరాలండి. ఇది మధుర అనుకోండి, ఈ మధురలో ఆయన ప్రవేశించాలనుకోండి, ఈ శరీరం మధురమైంది అనుకోండి, ప్రవేశించాలంటే ఏం చేయాలి? కంస సంహారం చేయాలి, కృష్ణ పరమాత్మ ప్రవేశిస్తాడు. మరి ఈ శ్రీకృష్ణులో మీకు బాగా నచ్చిన విషయాలు ఏంటి? శ్రీకృష్ణుల్లో బాగా నచ్చిన విషయాలు మీకు చూడండి, మహాభారత యుద్ధంలో పంచపాండవులు యుద్ధం గెలిచారు అంటే కృష్ణ పరమాత్ముడి వల్లే. అలాగే ఎప్పుడైతే వీళ్ళు అరణ్యవాసం పాలయ్యారో కృష్ణ పరమాత్ముని ఆశ్రయించకపోవడం వల్లే. పాచికలు ఆడతారు, అసలు కృష్ణుడిని అడగాల్సింది ఒకసారి. మీరు ఎవరైతే గురువు అనుకుంటున్నారో వారిని మొట్టమొదలుగా సంప్రదించి ఈ పని చెయ్యాలా వద్దా. ఇప్పటి వరకు చూస్తున్నది ఏంటి అని అంటే అందరూ పాండవులలాగా అయిపోయాక చెప్తూ ఉంటారు, ముందేం చెప్పరు.
అయిపోయాక మేడం ఇలా చేసాము ఇలా జరిగింది అంటూ ఉంటారు. అది కన్నా కనుక ముందు కనుక తెలిస్తే నివారణ జరగచ్చు. ఓకే. తెలియదు, నీ కర్మ ఎటైనా మారచ్చు. అది జరగనందుకు వాళ్ళు మహాభారత యుద్ధం వెళ్ళాల్సి వచ్చింది, తన వాళ్ళనే తను చంపుకోవాల్సి వచ్చింది. ఇది కాకుండా ప్రతి చోట కృష్ణ పరమాత్ముడిని ఆశ్రయించినందుకు, ఆయన ఒక రథసారథిగా పెట్టుకున్నందుకు వాళ్ళని ఎన్ని విధాలుగా కాపాడాడు. ఆయన కాపాడకపోతే వీళ్ళు ఎలా బతికేవాళ్ళు, ఎలా గెలిచేవాళ్ళు యుద్ధం? అంటే తనని ఆశ్రయించిన వాళ్ళని కాపాడడానికి ఆయన ఆఖరికి రథసారథి కూడా అవుతాడు. ఆయనకేమండి, పరమాత్ముడు సకల సృష్టి అనేక బ్రహ్మాండాలు ఆయనలో ఇముడ్చుకున్నవాడు, కోట్ల బ్రహ్మాండాలు. ఆయన వెళ్ళి రథం తోలుకోవడం ఏంటి? అంటే నీ కోసం, అందుకనే ఆయనని అత్యంత సులభుడు అన్నారు. నువ్వు ఆశ్రయించావు, నా సౌలభ్యాన్ని చూపిస్తాను, నేను నీకు ఎంత చెరువులో ఉన్నానో చూపిస్తాను అని చెప్పే తత్వం అనిపిస్తుంది నాకు. అందుకని నాకు ఇది చాలా ఇష్టమనే తత్వం. మా ఇంట్లో చూడండి, ఎక్కడైనా బృందావనమే కనిపిస్తుంది మీకు. కృష్ణుడే ఉంటాడు అన్ని చోట్ల. ఆయన చూస్తూ ఉండాలి. కనీసం నువ్వు తలుచుకోలేవనుకోండి, అది నీకు ఏదైతే ఎప్పుడు కనిపించాలో అది ఎదురుగుండా ఉందనుకోండి, ఆటోమేటిక్గా నీలో ఆనందం ఎప్పుడూ ఉంటుంది, ఎప్పుడూ నవ్వుతూనే ఉంటావు. ఇప్పుడు మీరు ఇందాక ఇస్కాన్ అన్నారు. అవునండి. ఈ ఇస్కాన్ అనేది శ్రీకృష్ణుడి యొక్క తత్వాన్ని ప్రచారం చేయడానికి ఇప్పుడు సంస్థ అని అంటున్నారు, నిజమేనా? నిజమే. కానీ ఆ ఇస్కాన్ అనేది ఆర్థికంగా ఉన్న వాళ్ళకే పరిమితమైంది. నిజంగా ఇస్కాన్ ఎందుకు ఏర్పడింది అనేది, దాని ఉద్దేశాలు లక్ష్యాలు నెరవేర్చలేదు బయట వినిపిస్తున్న వాదనలు. మరి అలా చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో రూరల్ ఏరియాలో కూడా ఈ ఇస్కాన్ అంటే తెలియని వ్యక్తులు చాలామంది ఉన్నారు. శ్రీకృష్ణుడు అంటే కూడా తెలిసిన వ్యక్తులు ఉండొచ్చు, కానీ ఈ ఇస్కాన్ అనేది ఈ కృష్ణతత్వాన్ని ప్రచారం చేసింది అనేది కూడా చాలామంది తెలియదు. మరి ఇస్కాన్ పై మీ అభిప్రాయం? ఇస్కాన్ పైన అభిప్రాయం అయితే కొంతమంది కొన్ని చోట్ల, నేను కూడా కొన్ని చోట్ల లెక్చర్స్ విన్నాను, డిఫరెంట్ పీపుల్స్ నుంచి, మంచి ప్రవచనకారుల నుంచే విన్నాను. ఏమనంటే కనుక ఫారినర్స్ ఎస్టాబ్లిష్ చేసిన ఒక సంస్థ. ఇండియాలో కనుక మనం హిందూ మతం నుంచి డబ్బు ఎక్కువ తీసుకోవచ్చు, ఇంకా ఏ మతం నుంచి. ఇవాళ రోజు మన గవర్నమెంట్ కూడా అలాగే నడుస్తుంది కదా. మీకు హిందూ మత సాంప్రదాయాల ప్రకారంగా గుడి యొక్క హుండీ ఆదాయాన్ని మాత్రం గవర్నమెంట్ తీసుకుంటుంది, కానీ ఏ చర్చిది ఏ ముస్లిం మసీద్ది మీకు ఫండే రాదు. మీరు ఒక చోట తీసుకున్నప్పుడు ఇంకో చోట కూడా తీసుకోవాలి, లేకపోతే ఏ చోట తీసుకోకూడదు. అవును, మనకెందుకు ఇరు, మనవి తీసుకుని వాళ్ళకి ఎలా ఇస్తారు? ఇలాంటి వాటి అన్నిట్లలో వాళ్ళు రీసెర్చ్ చేసి ఏంటంటే ఇక్కడ నుంచి అత్యధికంగా మనం డబ్బు పొందగలిగే మార్గం ఇది ఒకటి అని చెప్పి స్థాపించిన సంస్థ అని చెప్పి కొన్ని పెద్ద సంస్థల యొక్క స్పీచెస్లో నేను విన్నాను. అయితే ఏంటి అని అంటే, ఒకవేళ అదే అలాగే స్థాపించినా ఇవాళ రోజున అది మనకి మంచి జరిగింది. ఏ విధంగా మంచి జరిగింది, కొన్ని వందల సంవత్సరాల క్రితం ఏం జరిగిందో అది అనవసరం, కానీ ఇవాళ ఏం జరిగిందో మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇవాళ రోజున హిందూ మత ప్రచారం ఎక్కడి పడితే అక్కడ జరుగుతుంది. క్రిస్టియన్సే మేము హిందూస్గా మారిపోవాలి అనుకున్న స్థానంలో మన హిందూస్ వెళ్ళి క్రిస్టియానిటీలో కలుస్తున్నారు. అయితే మీరు ఎప్పుడైతే ఇప్పుడు ఫారినర్స్ ఎవరైతే వాళ్ళు బేసిక్గా క్రిస్టియన్సో, ఎక్కడి వాళ్ళు అక్కడ వాళ్ళు ఒరిజినల్ క్రిస్టియన్స్ అని అంటున్నారో వాళ్ళకే మాకు కృష్ణతత్వం కావాలి అని అంటున్నారు. అంటే ఇస్కాన్ ఆ ప్లేస్లలో చాలా బాగా పనిచేసింది. అది మేబీ డబ్బున్న సంస్థలకే కావచ్చు, డబ్బు లేని వారికే కావచ్చు. అయితే గ్రామాలలో దీని యొక్క విస్తరణ బాగా జరగలేదు అనడానికి చెప్పచ్చు. అయితే ఇవాళ రోజున ఇస్కాన్ నుంచి ₹5 ఫుడ్ అని చెప్పి ఒకటి సప్లై చేస్తున్నారు. అది చాలా బాగుంటుంది ఫుడ్ అని చాలా మంది చెప్తూ ఉంటారు. లేని వాళ్ళంతా చాలా బాగుంటుంది టేస్ట్. తెలుసు, గవర్నమెంట్ ఫండింగ్ చేస్తున్నారు. ఓకే, సో 25 రూపీస్ అది చాలా మంది తెలియని విషయం. ఇది చాలా మంది తెలియని విషయం, అందరూ ఇస్కాన్ ఇస్తోంది అని చెప్పి చెప్తారు. ఓహో, ఇస్కాన్ వాళ్ళు 5 రూపీస్ ఇస్తారు ప్లేట్కి, మిగతా రిమైనింగ్ అమౌంట్ మొత్తం గవర్నమెంట్ ఫండింగ్ చేస్తారు. ఓకే, సో 20 రూపీస్ గవర్నమెంటే ఫండ్ చేస్తుంది అనమాట. అందుకని దీనికి కూడా విశేషమైన ప్రచారం జరిగింది అని అనుకుంటున్నారు. అయితే సరే, ఇది గవర్నమెంట్ టాపిక్ కాబట్టి మనం దీంట్లో ఏం మాట్లాడకపోతే బెటర్. ఎందుకు అని అంటే కనుక గవర్నమెంట్ ఎప్పుడైతే ఫండింగ్ చేస్తుందో ప్రజల యొక్క కళ్యాణం గురించి ఆలోచించే చేస్తుంది ఏం చేసినా కూడా. అయితే ఇస్కాన్ మాత్రం గ్రామాల్లో ఏం పెద్ద సేవ చేయలేదు. ఇస్కాన్ విమర్శించడం మన ఉద్దేశం కదా. ఇక్కడ ఇస్కాన్ ఏ ఉద్దేశంతో ఏర్పడదో ఫండింగ్ కూడా అందుకని ఎక్కువ వసూలు చేస్తుంది. అంటే దాతలు స్పందిస్తున్నారు,
కానీ ఆ రేంజ్లో ఇస్కాను ఈ కృష్ణతత్వ ప్రచారానికి కృషి చేయడం అనేది నా వాదన. కృష్ణతత్వ ప్రచారం అయితే జరుగుతోంది అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకు అని అంటే కనుక అన్ని కంట్రీస్లో కృష్ణతత్వ ప్రచారం జరుగుతోంది, ఇండియాలో కూడా కావాల్సినంత జరుగుతోంది. మీరు ఎక్కడైనా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి చూసినప్పుడు వాళ్ళంతా భజనలు చేయడం, సంగీతం పాడడం ఇవన్నీ చేస్తున్నారు. అయితే ఏవైతే మనము ఇంతవరకు మనం చేసామో, వ్రజభూమి వాసులుగా మనం అందరము ఎక్కడి నుంచి అయితే మనం గోపికల్లాగా తయారయ్యి మన హంగులు, ఆర్భాటాలు, భజనలు, కీర్తనలు, డోళ్ళు, డ్యాన్సులు ఇలాంటివన్నీ మనం చేసేవాళ్ళం. అలాంటివన్నీ ఇవాళ వాళ్ళు కూడా చేస్తున్నారు. అంటే ఏంటి అని అంటే వాళ్ళు మనకి పోటీ అయిపోయారు కాబట్టి మనం ఇంకా బాగా చేయగలగాలి, మనమే ఇంకా బాగా చేయగలగాలి. ఎందుకంటే కృష్ణుడు మనవాడు, మనం ఇంకా బాగా చేయగలుగుతాం కృష్ణుడి యొక్క. ఎందుకంటే మనం స్థానికులం కాబట్టి, స్థానబలం ఎప్పుడు గొప్ప బలమే కాబట్టి మనం ఇంకా బాగా చేయొచ్చు. ఇస్కాన్ వాళ్ళు చేసేది ఒకవేళ ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నారు, ఇవన్నీ ఏం చేసినా కూడా వాళ్ళు లాస్ట్కి ఏం చేసుకుంటారు ఆ ఫండ్ని? ఇప్పుడు ఏ మఠమైనా కానీ ఏం చేసుకుంటుంది? లాస్ట్కి వాళ్ళు ఏ మఠం అయితే స్థాపించారో ఆ మఠ యొక్క ఉద్ధరణ చేయక తప్పదు. లేకపోతే లాస్ట్కి ఇంకెవరో వాళ్ళ కింద ఉండే వాళ్ళు తినేసిపోతారు అంతే. అంతకుమించి ఏం జరుగుతుంది? ఎంత తింటారు? ఎవరు తిన్నా కూడా లాస్ట్కి మాత్రం ఇది చేసి తీరవలసిందే అవుతుంది అని నా ఉద్దేశం. మేడం, ఇప్పుడు ఎలాగో మత మార్పిడి విషయానికి వచ్చారు. మత మార్పిడులు భారతదేశంలో ఎక్కువ జరుగుతున్నాయి. ఈ ఇస్కాన్ అనేది కూడా హిందూ ధర్మాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఇస్కాన్ మీద ఉంది. కానీ క్రిస్టియానిటీ కానీ, ముస్లిం మతం కానీ అన్ని మతాలు కూడా ఈ హిందువులను టార్గెట్ చేస్తూ హిందువులకు సంబంధించిన వ్యక్తులనే మత మార్పులకు ప్రోత్సహిస్తున్నారు. కానీ ఈ హిందూ మతంలో ఉన్న సంస్థలు కానీ, హిందువులు కానీ, ముస్లింల నుంచి వచ్చిన వాళ్ళని కానీ, తర్వాత క్రిస్టియానిటీ నుంచి వచ్చిన వాళ్ళని కానీ ఈ మత మార్పిడులకు ప్రోత్సహించడం లేదు. ఎక్కువ దీనివల్ల ఏంటంటే హిందూ జాతికే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. తప్పకుండా ఒప్పుకుంటాను నేను ఈ విషయాన్ని. హిందువులు జాగృతం కావాలి. తను ఎక్కడ పుట్టాలో భగవంతుడు నిర్ణయిస్తాడు. ప్రతి ఒక్క జీవి యొక్క కర్మానుసారం వారి తల్లిదండ్రులు, వారి పుట్టుక, వారి కులము, వారి కులదేవత ఆరాధన ఇలాంటివన్నీ నిర్ణయించబడి ఉంటాయి. నువ్వు ఎలా అయితే నీ రక్తాన్ని మార్చుకోలేవు, నువ్వు ఒకవేళ క్రిస్టియన్గా మారో, ముస్లింగా మారో, ఏదైనా మారు, కాకపోతే నీ పై నుంచి కింద వరకు నీ ఆకారాన్ని మార్చుకోగలవా? నీ శరీరంలో ఉన్న రక్తాన్ని మార్చగలుగుతావా? నీ యొక్క బుద్ధులు మార్చగలుగుతావా? ఏది మార్చలేము. మనం పుట్టుకతో వచ్చిన పుడకల దాకా పోవు అనే సామెత కూడా ఉంది మనకి. ఏవైతే భగవంతుడు నిర్ణయించి మనల్ని పంపించాడో, ఏ స్థానంలో మనం కరెక్ట్ అని భగవంతుడు పంపించాడో ఆ స్థానాన్ని వదిలిపెట్టి ఇంకో స్థానానికి వెళ్తే నేను ఉన్నతి చెందుతాను. ఎవరో నలుగురికి జాతకం బాగుండి ఎక్కడో ఒక చోట క్లిక్ అయ్యారు, వాళ్ళు అనుకోకుండా ఆ సమయంలో వాళ్ళు ఇంకో చోటుకి వెళ్ళారు, ఎక్కడో ఆరాధన చేశారు, అనుకోకుండా క్లిక్ అయ్యారు. క్లిక్ అయిన వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఎగ్జాంపుల్గా పెట్టేసేసి ఈ మత మార్పిడులు ఎంతవరకు సమంజసము మనం ఒకసారి ఆలోచించాలి. ఎందుకు అనంటే కనుక ఎప్పుడైతే మనం మతం మార్చుకుంటామో మళ్ళీ భగవంతుడిని ఆశ్రయించాలి. ఎటుపోయినా భగవంతుడిని ఆశ్రయించాలి. వాళ్ళు భగవంతుడిని కాకుండా ఇంకెవరైనా ఆశ్రయించగలుగుతారా? అట్లా లేదు. ఎవరు దెయ్యాలను ఆశ్రయించట్లేదు, భగవంతుడిని ఆశ్రయించాలి. కాబట్టి భగవంతుడు మనకి ఏదైతే జన్మ నిర్ణయించాడో ఆ జన్మని ఉజ్జీవింపచేయడం, ఉద్ధరింపచేయడం మాత్రమే మన ధర్మం. మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్క జీవి యొక్క ధర్మం. అయితే ఇక్కడ మీకేంటి మతాలు ఎందుకు, ఇవెందుకు, అవెందుకు అనిపించవచ్చు. హిందూ మతం అనేది ఒకరు స్థాపించింది కాదు, ఒకరు ఏర్పాటు చేసింది కాదు, ఒకరి వల్ల పుట్టింది కాదు. హిందూ మతం సనాతనమైన ధర్మం. ఎందుకు దీన్ని సనాతనమైన ధర్మము అంటారంటే కనుక భగవంతుడి అంటే అశరీరవాణి ముఖతా వెలువడింది వేదం, దాని ద్వారా పుట్టింది హిందూ ధర్మం. అందువల్ల ఈ హిందూ ధర్మం ఎప్పుడైతే ఉద్ధరించబడుతుందో నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ ఎక్కడ పుట్టినా మళ్ళీ ఇక్కడికే వచ్చి పుట్టాలి, కర్మ చెయ్యాలి. మనం ఏంటంటే కర్మభూమి మనది, కర్మని విశ్వసిస్తాం. నువ్వు చేసిన కర్మ ద్వారే నువ్వు మోక్షాన్ని పొందుతావు, నువ్వు చేసిన కర్మ ద్వారా నీ జీవనగతి నడుస్తుంది అనేది మనం పూర్తిగా విశ్వసిస్తాం. ఉందా పునర్జన్మ? లేదా? ఎవరికైనా పునర్జన్మ ఉంటుంది. అది ఏ మతం వాడికైనా లేదు అన్నా ఉంటుంది. ఎందుకంటే వాడు చేసిన కర్మని అనుభవించడానికి మళ్ళీ పుట్టాలి. ఇది ఖచ్చితమైన సత్యం. దీన్ని మనం విశ్వసించక తీరదు. ఎందుకు? ఇవన్నీ మన ధర్మశాస్త్రాలు మనకి చెప్తున్నాయి. ఎవరికైనా ధర్మం ఒకటే ఉంటుంది. ఈ మతానికి ఒక ధర్మం, ఆ మతానికి ఒక ధర్మం అనేది ఉండదు. ధర్మం అందరికీ ఒకేలా ఉంటుంది. ఎందుకు అంటే కనుక మానవుడి యొక్క మనసు ఎక్కడైతే బాధించబడుతుందో వాడికి బాధ ఒకేలాగా ఉంది, ఆకలి ఒకేలాగా ఉంది, రక్తము ఎర్రగానే ఉంది, శరీరంలో రంగులు వేరువేరుగా ఉండొచ్చు. కానీ మనసు ప్రాధాన్యత తీసుకుంటే గనక ఫీలింగ్స్ అందరికీ ఒకేలా ఉంటాయి. అందువల్ల మీరు ఎప్పుడూ మార్పు అనేది చెందదు, ధర్మం అలానే ఉంటుంది. ఇది ఆశ్రయించగలిగిన వాడికి ఉజ్జీవింపజేస్తుంది, మీలో ఆత్మతత్వానికి ప్రకాశం కలుగుతుంది. తద్వారా
మీరు సరి అయిన జీవన మార్గాన్ని ఎంచుకోవడం జరుగుతుంది. ఒక మతం మారడం వల్ల మీ జీవితం మారిపోతుంది అనేది అసత్యం. ఇప్పుడు ఇస్లాం మతం కానీ క్రిస్టియానిటీ మతం కానీ హిందువులని టార్గెట్ చేస్తున్నారు. హిందువులే ఎక్కువగా మత మార్పిడి కావడం జరుగుతుంది. కానీ ప్రభుత్వం కూడా చూస్తూ ఉంటుంది. ఈ మత మార్పిడులను ప్రభుత్వం నిషేధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ప్రభుత్వం వచ్చి ఆ దిశగా చర్యలు తీసుకోవట్లేదు. కారణం ఏంటి? మీకు చూడండి, గత కొన్ని సంవత్సరాలుగా మనం ఇవాళ అయోధ్య ఇష్యూ తీసుకుందాం. అయోధ్య ఇష్యూ తీసుకుంటే కనుక ఎన్నో వందల సంవత్సరాల నుంచి అయోధ్య ఇష్యూ పెండింగ్. ఎందుకు తెలియదా అయోధ్యలో రామజన్మభూమి జరిగింది అని చెప్పి? అయినా సరే మనం ఏం చేస్తున్నాము, దానికి వితండవాదం చేస్తూ ఉంటాడు. ఎవడో వితండవాదం చేస్తూ ఉంటే దాన్ని చూస్తూ సమర్థిస్తూ ఉంటారు. ఎవరెవరో సీక్రెట్గా కోర్టులలో వీటిల్లో ఫైట్ చేస్తూనే ఉంటారు, జరుగుతూనే ఉంటాయి. కానీ వీటికి సంబంధించిన పబ్లిసిటీ ఎక్కడా రాదు. ఎందుకు అంటే కనుక ఆ మతానికి సంబంధించిన పెద్దలే మనకి రాజ్యాన్ని ఏలడం, లేకపోతే ఆ మతానికి సంబంధించిన ఓట్లు రావాలని చెప్పి వారికి కొమ్ము గాయడం, ఇలాంటి వాటిల వల్ల మన హిందూ ధర్మానికి అనేకమైన సవాళ్ళు ఎదుర్కొంటున్నా. ఇది ధర్మము కాబట్టి, ఇది సనాతనం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం గెలిచి తీరుతాం, ఎట్టి పరిస్థితుల్లో మనం నిలబడి తీరుతాం. ఎవరి వల్ల, ఒక వ్యక్తి వల్ల ఈ వ్యవస్థ అనేది పోదు. ఒకే ఒక వ్యక్తి వచ్చేసేసి సమూలంగా నాశనం చేయగలిగేది ఉంటే ఎప్పుడో ఔరంగజేబ్ దగ్గర నుంచి లెక్కేసుకుంటే లైన్గా ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది వెళ్ళిపోయారు. అప్పుడే అయిపోయి ఉండాలి. ఇంకా హిందూ ధర్మం నడుస్తుంది అంటే ఏంటి? భగవంతు తత్వం యొక్క అది స్ట్రాంగ్. ఏమని నేను ఇందాక చెప్పాను చూడండి, చీకటిలో ఎప్పుడైతే భగవంతుడు పుట్టాడో, ఎట్లా సూర్యుడు వికసిస్తున్నప్పుడు, సూర్యుడు ఇట్లా మనకి ఉదయం జరుగుతున్నప్పుడు తామర పువ్వులు వికసిస్తాయి. అట్లానే కృష్ణ పరమాత్ముడు పుట్టంగానే ఈ ప్రపంచం అనే తామర పువ్వు వికసించింది. ఈయన వచ్చాడు, మాకేదో చేస్తాడు అని. అలాంటి తత్వంతో మనం హిందూ ధర్మం నడుస్తూ ఉంటుంది. ఎప్పుడు భగవంతుని ఆశ్రయించే నడుస్తూ ఉంటుంది. అదే మనకి ఉన్న బ్యూటీ ఆఫ్ హిందూ ధర్మం. ఇంకెక్కడైనా ఉందా? మీరు చూడండి, ఒక పూజ చేస్తారు, పూజ చేస్తే బియ్యపిండితోటి ముగ్గేస్తారు. ఎందుకు? క్రిమికీటకాలు తినాలని. అంటే మనకి భూతదయ కూడా ఉంది, జీవదయ కూడా ఉంది, జీవిదయ కూడా ఉంది మనకి. కాకపోతే ఇవాళ రోజున ఈ కరోనా భయానికి అసలు కనీసం రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే కెమెరాలు పెట్టి తీస్తున్నారు కానీ ఎత్తట్లేదు. అది మాత్రం కొంచెం పిటీగా ఉంది. అందరూ చేయలేనట్లు ఎవరో కొంతమంది చేస్తారు, ఎవరో ఎక్కడో వ్యవస్థలో కొంతమంది చెడుకుంటారు ఉంటారు. ఇక శ్రీకృష్ణుడి జన్మాష్టమి అంటే బర్త్డే మన భాషలో చెప్పుకోవాలంటే మరి ఎలా చేసుకుంటే బాగుంటుందో ఒకసారి మన కాకతీయ ప్రేక్షకుల కోసం మీరు చెప్తే బాగుంటుంది. తప్పకుండా. కాకతీయ ఛానల్ ప్రేక్షకులందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఎందుకు మళ్ళీ అంటే కనుక ఆనందం ఎన్నిసార్లు పంచుకున్నా పెరుగుతుంది కానీ తరగదు. దుఃఖం అనేది పెంచితే పెరిగిపోతూ ఉంటుంది కానీ తరగదు. ఇప్పుడు కరోనా లాగా, కరోనా వచ్చిన వాళ్ళు ఎట్లా బయటికి వెళ్తే అందరికీ అంటించగలుగుతారో, దుఃఖం కూడా అలాంటిదే. కానీ ఆనందం అలాంటిది కాదు. ఆనందం మీరు ఎంత అంటించినా సరే అది అమృతమయమై మీకు అందరికీ అమృతాన్నే ప్రసాదిస్తుంది. కృష్ణతత్వం కూడా అలాంటిదే. కృష్ణ అంటేనే నిరతిశయమైన ఆనందం. అలాంటి కృష్ణ పరమాత్ముడిని మీరు గనక ఇవాళ తొట్టిలో వేంచేపు చేసుకుని ఉయ్యాల్లా కట్టి, చిన్న ఉయ్యాల్లా కట్టి స్వామిని చక్కగా అలా వేంచేపు చేసుకొని, లేకపోతే నేను అలా ఉయ్యాలు తెలియదు మా ఇంట్లో అన్నారనుకోండి, మీరు పిల్లల్ని చిన్నప్పుడు ఎట్లా చీర గుడ్డగలో వేలాడేస్తారో అలా ఒక కర్చీఫ్ కట్టి ఒక చిన్న బొమ్మను పడుకోబెట్టి అది కృష్ణుడే అనుకొని మీరు కృష్ణుడిలాగా అలంకారం చేసి దాన్ని కనుక మీరు ఆరాధన చేసుకున్నా కూడా మీకు కృష్ణుడు ఆ బొమ్మలో వచ్చి కూర్చుని మీ ఆరాధనని స్వీకరిస్తాడు. ఇది నమ్మి చేయండి ఖచ్చితంగా. ఇది కాకుండా మీకు ఏం చేయాలి ఇవాళ రోజున అంటే, మనకి ఏ ఆరాధన చేసినా మొట్టమొదలుగా మనం బియ్యపిండితోటి బయట ముగ్గు వేస్తాం. ఇవాళ రోజున ఇంకో విశేషం ఏంటంటే, బియ్యపిండితోటి స్వామి యొక్క పాదాలని అలంకారం చేస్తూ గుమ్మం నుంచి మనం ఇంట్లో వరకు తీసుకెళ్తాం, దేవుడి గదిలో వరకు. అంటే మన ఇంట్లో కృష్ణుడు అక్కడ ఇక్కడ పరిగెత్తినట్టు కనిపించాలి కాబట్టి చిందరవందరగా కూడా కొన్ని మనం ముద్రలు వేస్తూ ఉంటాం. ఆ ముద్రలు చక్కగా చిన్న కృష్ణుడు పాదాలు ఏంటంటారు, మనకి నమ్మాళ్ళ వారు ఏం చెప్తూ ఉంటారంటే కనుక, స్వామి యొక్క అరచేతులు పింక్గా ఉన్నాయట, అరికాలి పాదాలు కూడా పింక్గా ఉన్నాయట. ఆ పాదాలని ఇలా తీసుకుని నోట్లో పెట్టుకుంటే లిప్స్ పింక్గా ఉన్నాయి. మొత్తం మిగతా అంత నల్లని దేహం కలిగిన ఆ పరమాత్మ 3 గులాబీలు ఒకే చోట పెట్టుకున్నట్టుగా అనిపించిందిట. 3 గులాబీలని అలా పెట్టుకున్నట్టుగా. అలాంటి పరమాత్ముడిని మనం ఎప్పుడైతే వేంచేపు చేసుకున్నాము అంటే, మనం పిలుచుకుని, వేంచేపు అంటే ఏంటి, మనం పిలుచుకుని కూర్చోపెట్టుకున్నాము. కూర్చోపెట్టుకుని మన ఇంట్లో ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాం, వాడికి చక్కగా వేడి నీళ్ళు పోసి, వాడికి వేడి బాగా ఎక్కువ కాకుండా, శరీరం కాలిపోకుండా అలా హాయిగా వాడికి చక్కగా ఉండే విధంగా మాలిష్ చేసి, వాడికి నూనె రాసి, అది రాసి ఇది రాసి చక్కగా స్నానం పోస్తాం. అలాగే కృష్ణ పరమాత్ముడికి
అన్ని రకాల అమృతాలతోటి. మా ఇంట్లో ఇప్పుడు ఈ కరోనా వల్ల ఏ అమృతాలు లేవన్నారనుకోండి, పసుపు నీళ్ళు, కుంకుమ నీళ్ళు, గంధం నీళ్ళు, తర్వాత పచ్చకర్పూరం నీళ్ళు, తీర్థపొడి నీళ్ళు, ఇలాంటివన్నీ కలిపి స్వామికి పంచామృతాలుగా తయారు చేసి, ఇంట్లో పాలు ఎలాగో ఉంటాయి, క్షీరం, ఆయన క్షీరప్రియుడు, హాయిగా చక్కగా పాలతోటి అభిషేకం చేసి స్వామిని తయారు చేసుకుని ఉయ్యాల్లో వేంచేపు చేసుకుని ఆయనకు ఉయ్యాలలో ఊపుతూ పాటలు పాడారనుకోండి, అద్భుతం. ఈరోజు మీరు 64 రకాల వెరైటీలు నేను ఎక్కడ చేస్తాను అనుకున్నారనుకోండి, 64 వెరైటీలు ఏం చెయ్యక్కర్లేదు. వీలైనంత వరకు మీరు ఎంత చేయగలిగితే అంత స్వామికి మనస్ఫూర్తిగా నివేదన చేయండి. పుట్టినవాడికి ఆకలిస్తుంది కదా, పాలైనా పట్టాలి కదా, కనీసం పాలు పంచదారన్న స్వామికి నివేదన పెట్టండి. వెన్న తెచ్చి పెట్టండి, మీగడ తీసి పెట్టండి, ఇలా సొంటి పొడి పెట్టండి. అప్పుడే పుట్టిన పిల్లాడికి కొన్ని గర్భస్థ దోషాలు ఉంటాయి కాబట్టి కాయము, చూర్ణము ఇలాంటివన్నీ పెడుతూ ఉంటారు. దీంట్లో ఈ 64 రకాల నివేదనలో ఇవన్నీ కూడా ఉంటాయి. అలా స్వామికి మనం ఏమేం చేయగలం, మన ఇంట్లో ఏమేమి ప్రస్తుతం అవైలబిలిటీ ఉన్నాయో అవి చేసి స్వామికి నివేదన చేయండి. పాల పాయసం చేసి పెట్టండి, స్వామికి చాలా ప్రీతి. చిన్నపిల్లాడు కదా, తీపి అంటే చాలా ఇష్టం. అలా స్వామిని ఆరాధన చేయండి. దీపాలు వెలిగించండి. ఆవు నేతితో దీపాలు వెలిగించడం వల్ల జ్ఞానం అనేది ప్రకాశిస్తుంది. మన జీవితంలో అంధకారం పోతుంది. జ్ఞానం అంటే ఏంటి? అంధకారం. అంధకారాన్ని పారద్రోలేదాన్ని జ్ఞానం అంటారు. దీపం అంతే. దీప ప్రకాశం వల్ల మనకి అంధకారం పోతుంది, మన జీవితం ఆనందమయమవుతుంది. అలా కృష్ణుడిని కనుక మీరు ఇవాళ వేంచేపు చేసుకోగలిగితే కాలానికి ఎదురు వెళ్ళి స్వామిని పొందిన వారవుతారు. ఎప్పుడైతే స్వామిని తలుచుకున్నారో చాలు, మీ జన్మ ధన్యమైపోతుంది. అదే కృష్ణ పరమాత్మ యొక్క జన్మాష్టమి యొక్క విశిష్టత. పూజని ఈ విధంగా చేసుకోండి, చాలు, పెద్దగా ఏమీ చేయక్కర్లేదు. లేదండి మేము ఉయ్యాలు కూడా కట్టలేము అంటారా, చక్కగా ఒక చిన్న పీట వేయండి, ముగ్గు వేయండి బియ్య పిండితోటి, వేసి స్వామిని కూర్చోపెట్టి మీకు తోచిన పాట పాడండి, లేకపోతే మీరు కృష్ణ 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 అంటూ ఆయన్ని స్తోత్రం చేయండి అక్షింతలతోటి, చాలు. అప్పుడు కూడా ఆయన సంతసిస్తాడు. వండుకున్నది పెట్టేయండి, స్వామికి నివేదించండి. మాంసాహారం కాకుండా చూసుకోండి, అంతే. ఓకే, థ్యాంక్ యూ మేడం. మొత్తానికి శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే దాని విశిష్టత, దాంతోపాటు ఈ బర్త్డే ఎందుకు చేసుకోవడం ఉపయోగాలు ఏంటి, మన హిందూ ధర్మం ఏ విధంగా ఉంటుంది అనే విషయంలో మొత్తం కూడా మన కాలతీయ ప్రేక్షకులు చెప్పారు. మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. మీకు జన్మాష్టమి శుభాకాంక్షలు. కాకతీయ టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ ఒక విన్నపం అనుకోవద్దు, మీరు ఆర్డర్ కూడా అనుకోవద్దు. ఎందుకంటే కనుక నాకు నచ్చాయి ఛానల్ ప్రోగ్రామ్స్ అన్నీ, కాబట్టి నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను. మీకు నచ్చింది అనుకోండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చలేదనుకోండి, వారికి కామెంట్ చేయండి ఎందుకు నచ్చలేదు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి. జై లక్ష్మీనారాయణ.